ఒకరొకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఇల్లు భూములు అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం మేడం. ఇప్పుడు ఆ 2 ఎకరాలకు ఎక్కడ పోవాలి? ఆ ఇల్లు అమ్మి ఒకరొకరం 4 కుటుంబాలు ఉన్న ఒక దాంట్లో ఆ 4 కుటుంబాలకు ఒక బెడ్రూమ్ ఇస్తే ఎట్లా ఉండాలి? ఎక్కడ పోవాలి? ఆయన అమ్మ మిండెన్సమ్మ లంచోడికి ఇవ్వడానికి ఎవరికో బెడ్రూమ్ ఇచ్చేటోనికి ఇవ్వాలి, డబల్ బెడ్రూమ్ ఎక్కడ లేనోనికి ఇవ్వాలి. మేము ఊళ్ళల్లో భూములు అమ్ముకొని కాయ కష్టం చేసి పొద్దుగాలు లేచి పార పని చేసి కూలి పని చేసి ఆడోళ్ళు పొద్దుగాల 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు వస్తారు. వాళ్ళు డబల్ బెడ్రూమ్ మేము ఏం చేయాలి? ఒక్కొక్క ఇంట్లో 5 మంది 6 మంది కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు ఒక బెడ్రూమ్లో ఏడ ఉంటారు? వాళ్ళు అతుకోవాలని చూడకు వానికి వాడిని ఉంచుకోమని. 1 నెల ఉండవని వాడిని 1 నెల వాడు ఉంటే మేము సంవత్సరం ఉంటాం. వాడు 1 నెల ఉండవని వాళ్ళు అంజోడుకుని వచ్చి వాడు వచ్చినాక మొత్తం సత్రోలు అయిపోయింది. వాడు 9 నెలల వచ్చి 9 నెలలకు వాడు 6వ గ్యారెంటీలు ఇస్తాడు. ఒక్క గ్యారెంటీ చక్కగా లేదు. ముసలోళ్ళకు సరిగా పింఛన్ వస్తలేదు, ఏది గతి లేదు. వాడు ఇప్పుడు ఉన్న ఇల్లు మొత్తం కూలగొడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మేము ఎటు పోవాలి? ఒకరొకరు 2 ఎకరాలు భూములు అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం. ఒక్కొక్క గజం 30,000 40,000 ఇట్టుకున్నాం. మేము పుక్కటి కట్టుకున్నది ఏం లేదు, అంతా కొనుక్కొని కట్టుకొని 5-6 ఏళ్ళ మేము అక్కడ ఉండబట్టి ఆ 5-6 ఏళ్ళ కోలిగా ఇప్పుడు వచ్చి వీడు ఇన్ని ముఖ్యమంత్రులు ఉన్నా కానీ ఒక్కడు కూడా ఇంత అన్యాయంగా చేయలేదు. వీడంత లుచ్చగాడు ఇవ్వలేడు. ఎన్ని రోజులకున్నాయి లంచోడుకు పురుగులు పడిసేస్తాడు. వీడు ఎక్కడున్నా సరే వీడు మాత్రం మా దోలికి రావద్దు. వాడు బెడ్రూమ్ మాకు వద్దే వద్దు. మాకు ఉన్న ఇల్లులే మాకు చాలు. వాడు మాకేమి ఇవ్వద్దు, రూపాయి కూడా ఇవ్వద్దు. ఇంతవరకు ఇచ్చింది లేదు, వాడు ఇప్పుడు ఇచ్చింది లేదు. 1 నెలలనే ఇస్తా అన్నాడు. 1 నెల కాదు, వీడికి వచ్చాడు 9 నెలల. 9 నెలలకు ఉన్న భూములు మొత్తం ఇల్లు మొత్తం కూలగొడుతున్నాడు. మేమేం చేయాలి? మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే. మేము అప్పు చేసి ఇల్లు కట్టుకున్నామమ్మ. మాకు అసలు మా బెడ్రూమ్లు ఏమొద్దు, మాది మాకుంటే చాలు. మా జోలికి రావద్దు. మేము కూలి చేసుకున్న వాళ్ళము, కూలి చేసుకుంటే మా పొట్ట నిండుతుంది. మాకొద్దు, మా జోలికి రావద్దమ్మా. మాకు ఒక మనిషి ఉంది, సీమంతం అవన్నీ చెయ్యాలి. మేము ఎక్కడికి పోసేస్తాము? డెలివరీ చేయాలి ఆమెకి, మేము ఎక్కడికి పోసేస్తాం చెప్పు? మాకొద్దు, మాది మాకుంటే చాలు. పెళ్లి చేయాల్సిన కూతురు ఉంది, మేము అప్పు చేసి ఎక్కడికి తీసుకొని పోతాం? ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడికి తీసుకొని పోవాలి? పెళ్లి చేసిన కూతురు ఉంది, అప్పులు చేసి ఇల్లు కట్టినాము. మా పరిస్థితి ఏంటో చెప్పండి. మరి మాకొద్దు బెడ్రూమ్లు, మాకేమొద్దు, మాది మాకే చాలు. కేసీఆర్ గవర్నమెంటే బాగుంది. ఇప్పుడు వీడు వచ్చినాడు అందరు కొల్లలు చేస్తా ఉంటారు. 9 నెలలు అవుతుంది తాగిపిస్తాడు. ఇప్పుడు వారం రోజులు అయింది, ఎక్కడికి పోలేదు, ఏం లేదు, డ్యూటీలకు లేదు, ఇంట్లో అట్లే ఉన్నాము. అన్నం తినబుద్ధి అయ్యేది, పడుకుంటే నిద్ర రాదు, ఆలోచన వస్తుంది.